గుడ్ మార్నింగ్ వరంగల్. ఈరోజు వీడియోలో ఏంటంటే మీకు లాస్ట్ పెట్టా కదండి, రామారంలో గణేష్ నగర్లో అని చెప్పనేసి పుట్టింగ్లు అయిపోయినాయి. కాలమ్స్ పోస్తున్నాము. కాలమ్స్ నెక్స్ట్ బేస్మెంట్ మీద కట్టర్ అవుతూ కందకము ఇట్లా వరుసగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇది వీడియో చాలా లెంతీ వీడియో, బాగా లెంత్ అయిపోతుంది అని చెప్పనేసి దీన్ని కొంచెం ఫాస్ట్ చేసి ఒక 6 నిమిషాల 51 సెకండ్లో పెట్టడం జరిగింది. ఈ పుట్టింగ్ వేసిన తర్వాత పిల్లర్లు మనకు బరాబర్ కొలతలుగా రావాలంటే ఏం చేయాలంటే కిందనే పొక్కల్లో స్టార్టర్లో పోసుకోవాలండి. స్టార్టర్లో పోసుకునేటప్పుడే కవరింగ్ చూసుకొని రావాలి. ఇది నేను జేసీబీతో చూపించానండి. 1.5 ఫీట్ వెడల్పు 3 ఫీట్ల లోతుతో తీపించాను. ఈ కందకం రౌత్ వేసే ముందు లూజు మట్టి ఏమైనా ఉంటే కూడా ఒక మనిషిని నింపేసి లూజు మట్టి మొత్తం క్లీన్ చేసేసాను. ఇగో చూడండి, తర్వాత రాళ్ళు అనేది నింపించేసి ఆ సందులు కూడా మొత్తం సదిరించి అందులో 40 mm బెందడేసేసి మాలు పోసి పైప్తో లోకాలం చేస్తానండి. పక్క ఇంకో మనిషి 40 mm కంకర వేస్తున్నాడు. వేసేటోళ్ళు రౌత్ వేస్తూనే ఉన్నారు. అది వేసిన తర్వాత మొత్తము అలా 40 mm కంకర అలా మొత్తం భరిపిస్తానండి. అలా మొత్తం భరిచిన తర్వాత మళ్ళీ ఉన్న గిట్టు ఏమన్నా డస్ట్ కానీ మొరం కానీ మట్టి ఏమన్నా పోయేటట్టు పైప్ పెట్టి బాగా మొత్తం ప్రెషర్ కొట్టిస్తా. వాటర్ ప్రెషర్ అయిపోయిన తర్వాత మళ్ళా తడిమాలు వేయనండి. బుకినే ఇసుక సిమెంట్ వేసి మాలు కలిపింది బుకిని పోసి మళ్ళీ పైప్తో నీళ్ళు పెట్టిస్తాం. అట్లా వేయటం వల్ల ఏమిందంటే కిందకు మనకి ఎక్కడైతే ఉన్నాయో అక్కడ సందులు మొత్తం వెళ్ళిపోతాయండి. చూడండి, మొత్తము గిబ్బ ఉన్నదంతా కడిగిచ్చేస్తున్నా. ఇటు వీళ్ళు కడిగేటోళ్ళు కడుగుతూనే ఉంటారు. మళ్ళీ వెనక మర్ర ఇది బుకిన్ పోసుకొని వస్తూనే ఉన్నారు. బుకిన్ అంటే ఇప్పుడు మా తెలంగాణలో వచ్చేసి బుకిన్ అంటారండి. ఆంధ్ర సైడ్ వచ్చేసి మాలు పొడి మాలు అంటారండి. ఇట్లా ఎవరి లాంగ్వేజ్ వాళ్ళది. మేము ఇక్కడ ఉంటాం కాబట్టి మాకు ఇదే భాష అలవాటు అయిపోయింది. ఇలా వేసిన తర్వాత మొత్తం క్యూరింగ్ అవుతుంది. క్యూర్గా చూడండి మొత్తం దిగిపోయేటట్టు పైప్ ప్రెషర్తో పెట్టిస్తామండి. తర్వాత మళ్ళీ ఒక వరుస మళ్ళీ రాయి ఏర్పించి మళ్ళీ సేమ్ 40 mm వేసి ఇసరి వేసేది బాగా బరాబర్ లెవెల్గా రావాలి. లెవెల్గా వేసిన తర్వాతనే చేయాలి. కొందరు ఏం చేస్తారంటే పోసి డైరెక్ట్ తడిమాలు పోస్తారు. తడిమాలు పోస్తే ఏమిద్దంటే మాలు అనేది తడిసి ఆల్రెడీ గట్టిగా ఉంటుంది కాబట్టి అది మీదనే ఉంటుంది, లోపలికల్లా పోదు. ఈ బుకిని పోసినప్పుడు ఏంటంటే వీళ్ళున్న కాడికి పైప్ బెట్టుతోనే మొత్తం ప్రెషర్తో లోపలికి వెళ్ళిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత కట్అవుట్ 2 ఫీట్లు ఎత్తుని కట్అవుట్ కడతామండి. కట్అవుట్ ఎందుకు కట్టాలంటే అది వాటర్ ఏరియాలో రెస్ట్రిక్టెడ్ ఏరియా అయితే మాత్రం కంపల్సరీ కట్అవుట్తోనే కట్టుకుని రాయి అనేది నిమ్ము పీల్చుకోదు. 2 ఫీట్లు కానీ కనీసం ఒక 3 వరుసలైనా కట్అవుట్తోనే కట్టుకొని తర్వాత సిమెంట్ రాయి యూజ్ చేసుకుంటే బాగానే ఉంటుంది. అలా కాకుండా నీళ్లు రాదు నిలబడవు అన్న ప్లేసులో అయితే మాత్రం ఇంతకన్నా మంచి వరకు ఏంటిదంటే ఆగారు పొక్కలు తీసుకోవాలి. ఆగారు పొక్కలు తీసుకుని నేల మీద బియ్యం పోసుకొని సిమెంట్ రాయితో కడతారు. అదొక పద్ధతి. అది గట్టిదే, ఇది గట్టిదే. ఇలా చేయటం వల్ల ఏంటంటే ముందు నీళ్ళు అనేది లోపలికి ఇనకది. ఇదైతే అది సిమెంట్ రాయితో కొడితే సిమెంట్ రాయి లోపల బయట 2 పైపులో ప్లాస్టింగ్ చేయాలి. అంటే ప్లాస్టింగ్ కాదు, అది టాపీ నొక్కుడు అంటారు. టాపీతో అనగరాకితే లోపల రాదు. ఇప్పుడు చూడండి ఇది 2 వరుసలైంది. ఆ పిల్లర్ ఎత్తు వరకు మేము కట్టరవుతూనే కట్టిస్తామండి. మళ్ళీ లోపల మళ్ళీ బెందడి బేర్చి దానికి కూడా మళ్ళీ లోకారం చేస్తాము. ఇంకొకటి ఏంటంటే ఈ పిల్లర్ నుంచి సమకొలతలు తీసుకోవాలండి. పక్క జాగ ఎంత 1 ఇంచు వదిలిపెట్టే కట్టుకోవాలి. ఎందుకంటే ప్లాస్టిక్ మందం వస్తుంది. నేను ఎదురు చూడండి చాక్ పీస్ లైన్ కొట్టి 1 ఇంచ్ లోపలికే పెట్టిన, ఎందుకంటే ఇష్యూస్ రావు. ఎక్కడ కూడా రాకుండా చూడండి లోకారము ప్రత్యేకంగా మళ్ళీ మొత్తం మాలు పెంచి మళ్ళీ మధ్యలో ఇట్లా లోకారం చేస్తామండి. లోకారం చేయడం వల్ల ఇందాక చెప్పినా కదండి, వీళ్ళున్న కాడికి లోపలికి మాల వెళ్ళిపోతుంది, ఉన్న కాడికి గట్టిగా ఉంటుంది. దీని మీద సిమెంట్ రాయి ఒక 3 వరుసలు వేసినండి. అంటే 3 వరుసలు పని లేదు, 2 వరుసలే పని చేస్తుంది. కాదు అదనంగా ఏంటంటే ఎట్లా నేను కాంపౌండ్ వాళ్ళు కడతా కదా, నా ఆదాయం మెటీరియల్ కాబట్టి నేను అదనంగా ఇంకొక వరుస పెట్టుకున్న పని కలిసి వస్తుంది నాకు ఒకటేసారి లేబర్ కానీ. దానివల్ల నాకు యూజబిలిటీ ఉంటుంది, ఇంటి యజమానికి కూడా పర్లేదు బాగానే వేసిందని ఉంటుంది. దీంతోపాటు మేము ఇంకొక వర్క్ ఏం చేసామంటే బోర్కి మా ఓనర్ గారు కేసింగ్ పైప్ వేయించుకోలేదండి. కేసింగ్ పైప్ వేయించుకోకపోతే దానికి కూడా మళ్ళీ కందకం తీసి 2 వరుసలు కట్టర్ అవుతేసి చూడండి
2 వరుసలు కట్టర్ అవుతుంది నింపి మాల్తోని దాని చుట్టూ కూడా ఒక గద్దె లెక్క దిమ్మి లెక్క కట్టుకుంటూ వచ్చేసినాం. దీనివల్ల ఏంటంటే లోపలికి అనేది కేసింగ్ పైప్కి దెబ్బ తాకుండా లోపలికి పొక్క ఏమైనా లూజ్ ఉంటే హోల్ పెద్దగా పడుతుంది స్టార్టింగ్లో. ఆ పెద్ద బండి కాడికి తీసేసి చేయడం వల్ల ఆ హోల్ అనేది బూడకుండా లోపల పోయి మోటార్ జామ్ అవ్వకుండా జాగ్రత్త ఉంటుంది. ఎవరైనా వర్క్ చేయించుకోవాలనుకుంటే మరొకసారి నెంబర్ చెప్తున్నా చూడండి, 9177821078 9177821078. బిల్డర్ గారి పేరు వెంకటేశ్వర్లు అండి. ఎవరైనా వర్క్ చేయించుకోవాలి అనుకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేసి ఏమైనా డౌట్లు ఉన్నా కూడా క్లియర్ చేస్తారు. మేమైతే ఏదున్నా ఫ్రాంట్గా ఉంటామండి, మాట్లాడేటప్పుడే ఫ్రాంట్గా మాట్లాడుకుంటాం. ఒక్కసారి అగ్రిమెంట్ చేసుకున్నామంటే మీకు ఇన్ని నెలలని అగ్రిమెంట్లో మెన్షన్ చేస్తామండి. ఈ టైం వరకు మేము ఇచ్చేస్తాం. మేము ఎట్లా అంటే 9 టర్మ్స్ అన్నాయో 4 టర్మ్స్ అని మ్యాక్సిమం 9 టర్మ్స్ పెడతామండి. ఆ పేమెంట్ కూడా వర్క్ అయ్యే కొద్దీ పేమెంట్ తీసుకుంటాం. మొత్తం ఒకసారి తీసుకుని అట్లా కూడా చేసేది ఏముండదు. ఎందుకంటే మీకు నమ్మకం ఉండాలి కాబట్టి వర్క్ అవుతుంటేనే మీకు ఇస్తా అంటే మీకు అదొక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇచ్చిన టైము దాటిన తర్వాత ఏమైనా ఉంటే ప్రెజర్ పెట్టండి, కానీ ఇచ్చిన టైం లోపలే మాత్రం దయచేసి మేస్త్రులనైనా బిల్డర్లైనా ఎవరినైనా కూడా ఇబ్బంది పెట్టకండి. మీరు ఇల్లు జీవితంలో ఒక్కసారే కట్టుకోగలుగుతారండి, మళ్ళీ మళ్ళీ కట్టుకోలేరు. మీరు పెట్టి టార్చర్ వల్ల మీ ఇల్లే ఆగమవుతుంది, మీ ఇల్లే చెడిపోతుంది. కాబట్టి ఎందుకంటే ఇలా అంటారు, ఉడికిన దాకా ఉండి చల్లారిన దాకా ఉండలేరు అన్నట్టు అదే టైప్లో బిల్డింగ్ పూర్తయిన దాకా ఉంటారు. కుసలకు వచ్చిన తర్వాత నాకు ముహూర్తం పోతుంది, మాకు సమ్మక్కలు చేసుకోవాలి, పోచమ్మలు చేసుకోవాలని చెప్పి ఎమ్మడబడతా అంటారు. అది పద్ధతి కాదు. దానివల్ల ఏంటంటే ఆ టెన్షన్లో ఒక వర్క్ చెప్పి ఒక వర్క్ చేస్తే మాత్రం మీ ఇల్లు ఆగమవుతుందండి. ఇది ఒక్కటి ఏ బిల్డర్నైనా ఏ మేస్త్రినైనా ఇబ్బంది పెట్టకండి.